సో ఎస్ దేర్ వాజ్ సమ్ టెక్నికల్ ఇష్యూ, అందుకే లైవ్ మధ్యలో ఆగిపోయింది. ఐ థింక్ నౌ ఇట్ విల్ బి కంటిన్యూడ్ వన్స్ అగైన్. సో యా, మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి అన్న. ప్రాబ్లం లేదు కదా? యా, మనం చేస్తూ ఆగిపోయినాం, టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఎందుకో. బట్ డోంట్ వరీ, మళ్ళీ నేను దాన్ని రిజాల్వ్ చేసేసాం టీంతో మాట్లాడి. ఎస్, సో ఇందాక ఎక్కడ ఆగిపోయినాం అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం మనం, ఓకేనా? డోంట్ వరీ, మన 8 o'clockకి నవీన్ సార్ క్లాస్ కూడా ఉంటుంది. ఈ క్లాస్ అప్పటి వరకు మనం చేద్దాం మళ్ళీ, మధ్యలో గ్యాప్ లేకుండా. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఒకటి. సో ఎస్, ఇది మనం చేసాం. దాని తర్వాత ఈ పాయింట్ నేను చెప్పాను, బట్ అది మీకు కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, చూడండి. రైట్, మళ్ళీ ఆ లైక్స్ ప్రియా డైరెక్టర్, ఐ సెండ్ మెసేజ్ టు కిరణ్ సార్. ఎస్, గుడ్, ఓకే, రైట్, నైస్. అందరూ వీడియోని రాగానే వెంటనే మళ్ళీ లైక్ చేసేయాలి. మళ్ళీ కొత్తది స్టార్ట్ అయింది కదా, మళ్ళీ కొత్తది అట్లా. సో ఇది నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐసోథర్మల్ ప్రాసెస్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ప్రాసెసే కాదు, ఏ ప్రాసెస్ అయినా పర్వాలేదు, ఆ ఎగ్జాంపుల్ కంటిన్యూ అవుద్ది. అదేంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాను. సపోజ్ దిస్ ఈజ్ సమ్ స్టేట్. ఈ స్టేట్ని ఏ అనుకో, ఈ స్టేట్ని బి అనుకోండి, రైట్? ఈ స్టేట్ని ఏ అనుకోండి, ఈ స్టేట్ని బి అనుకోండి. ఆ గ్యాస్ ఏమైందంటే ఏ నుంచి బి అనే స్టేట్కి ఇలా వెళ్ళింది. ఆరో మార్క్ ఇక్కడ ఇండికేట్ చేశాను, ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ది ఆరో మార్క్, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద గ్యాస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఏ టు బి. మరి ఏ దగ్గర వాల్యూమ్ ఎంత ఉందంటే V1 ఉంది, బి దగ్గర వాల్యూమ్ ఎంత ఉందంటే V2 ఉంది. ఇలా వెళ్ళినప్పుడు వాల్యూమ్ ఏమైంది సార్ అంటే ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే వర్క్ డన్ బై ద గ్యాసా ఆన్ ద గ్యాసా? వర్క్ డన్ పాజిటివా నెగిటివా అంటే ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసినాం. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే వర్క్ డన్ బై ద గ్యాస్ కాబట్టి, గ్యాస్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి వర్క్ డన్ పాజిటివ్ అయింది. అంటే ఈ ఆరో మార్క్ ఇలా ఉంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ కాబట్టి, దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ కాబట్టి వర్క్ డన్ ఏమవుద్ది సార్ అంటే పాజిటివ్ అవుద్ది. అవునా కదా? ఎస్. సిమిలర్లీ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చా నేను, వాల్యూమ్ V1 టు V2 వచ్చాను. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే V2 మైనస్ V1. కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ మోర్ దాన్ ఫైనల్ వాల్యూమ్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కంప్రెస్ అయింది, ఇక్కడ కంప్రెస్ అయింది. అవునా? కంప్రెస్ అయింది కాబట్టి, హాయ్ నవీన్ సార్, కంప్రెస్ అయింది కాబట్టి ఇక్కడ కంప్రెషన్ జరిగితే వర్క్ డన్ విల్ బి నెగటివ్. క్లాస్ టైమింగ్ సార్ మీరు 8 మీ క్లాస్ యాస్టీస్గా చూసుకోండి, డోంట్ వరీ అబౌట్ దట్. నేను 8 కల్లా కంప్లీట్ చేస్తాను సార్, అయినంత వరకు కంప్లీట్ చేస్తాను సార్. రైట్, సో లెట్ us try to understand what is cyclic process. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం, ఓకేనా? రైట్, లెట్స్ సీ వాట్ ఈస్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే a gas is taken through different stages. Through different states. Different states. And finally comes to initial state. నెక్స్ట్ వేరే స్టేట్స్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇనీషియల్ స్టేట్స్కి వస్తే దాన్ని ఏమంటారు సార్ అంటే సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సైక్లిక్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో మళ్ళీ అక్కడికే వచ్చావు అనమాట, దాన్నే సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సో రైట్, యా, ముందు నేను ఏం చేస్తానంటే గ్యాస్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇలా తీసుకెళ్ళా బీకి, బి నుంచి మళ్ళీ సికి వచ్చాను, సి నుంచి ఏకి వెళ్ళిపోయాను. సో ఇది సైక్లిక్ ప్రాసెసా కాదా చెప్పండి ఒకసారి.
ఇది సైక్లిక్ ప్రాసెసా కాదా? ఈజ్ దిస్ సైక్లిక్ ప్రాసెస్ ఆర్ నాట్? ఎస్, ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికే వచ్చావు కదా మళ్ళీ. కాబట్టి ఏ ప్రాసెస్ అవుతుందండి? ఇది సైక్లిక్ ప్రాసెస్ అవుతుంది. మరి సైక్లిక్ ప్రాసెస్కి వర్క్ డన్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే సింప్లీ దాని లోపల ఉన్న ఏరియా కనుక్కోవాలరా. సైక్లిక్ ప్రాసెస్కి వర్క్ డన్ ఎలా కనుక్కోవాలంటే దాని లోపల ఉన్న ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు సైక్లిక్ ప్రాసెస్కి ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్, ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్, కాకపోతే ఇది ఇలా వెళ్ళింది. ఇక్కడ కూడా ఏం చేయాలి సార్ అంటే దాని లోపల ఉన్న ఏరియానే కనుక్కోవాలి. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. ఏంటో ఆ డిఫరెన్స్ ఈ రెండిట్లో చెప్పగలరా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లాక్ వైజ్ ప్రాసెస్. ఎప్పుడైతే ప్రాసెస్ క్లాక్ వైజ్ అయిద్దో వర్క్ డన్ పాజిటివ్ అయింది. ఎప్పుడైతే ప్రాసెస్ యాంటీ క్లాక్ వైజ్ అయిద్దో ఆ ప్రాసెస్లో వర్క్ డన్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. షేప్ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్, ఆకారం. I'm not talking about the shape. Yeah, of course. Yeah, shape is of course different, but the major difference in these two is the clockwise అయినప్పుడు work done positive, anti-clockwise అయితే work done negative. Yes. ఆకారం. Yeah, అలా దీన్ని చేయొచ్చు. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడప్పుడు కొన్నిసార్లు దీని మీద క్వశ్చన్ అడగొచ్చు. అదేంటంటే an insulated cylinder divided into two parts by a thin massless fixed piston, volume of left compartment is filled with an ideal gas. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇది అప్పుడప్పుడు అంటే చాలా మంది పిల్లలు కూడా అడిగారు ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి చెప్పండి అని, నిన్నటి క్లాస్లో అడిగారు. ఒకసారి చెప్తాను చూడండి. లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ. అండ్ ఇన్సులేటెడ్ సిలిండర్ అంటే ఏంటి? దెర్ విల్ బి నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే సిస్టమ్కి సరౌండింగ్కి హీట్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి డెల్టా క్యూ ఏమవుతుందంటే జీరో అవుద్ది. అండ్ ఇన్సులేటెడ్ సిలిండర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ బై ఎ థిన్ మాస్లెస్ ఫిక్స్డ్ పిస్టన్, వాల్యూమ్ ఆఫ్ ద లెఫ్ట్ కంపార్ట్మెంట్ ఇస్ ఫిల్డ్ విత్ అన్ ఐడియల్ గ్యాస్. ఇక్కడ అంతా ఏముందంటే ఐడియల్ గ్యాస్ ఉంది. ఓకేనా? మధ్యలో ఏముందంటే very thin ideal gas and the right compartment is vacuum. If you release the piston, the gas fills the whole space. మొత్తం స్పేస్ తీసుకుంటుంది. ఇందులో స్లోగా వర్క్ డన్ ఇస్ జీరో. వెరీ గుడ్, వెరీ నైస్. వాక్యూమ్లో వెళ్తే వర్క్ డన్ జీరో అవుతుంది. మరి వర్క్ డన్ జీరో అయింది అంటే అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, delta Q is equal to delta U plus delta W. లో delta Q జీరో అయింది. delta U గురించి మనకు తెలియదు, కానీ delta W కూడా జీరో అయింది. మరి delta Q జీరో అయింది, delta W జీరో అయిందంటే ఆబ్వియస్లీ delta U కూడా ఏమైందండి? జీరో అయిపోద్ది. delta U జీరో అయింది. delta U అంటే ఎవరు? NCV delta T కూడా జీరో అయింది. అంటే ఆబ్వియస్లీ డెల్టా టీ కూడా జీరో అయిందంటే టెంపరేచర్ ఏమైంది సార్? కాన్స్టెంట్ అయింది, అంతే. వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అనే వర్డ్, హీట్ ఏం నేను సప్లై చేయాల కాబట్టి డెల్టా క్యూ జీరో. గ్యాస్ కూడా ఏం వర్క్ చేయాలంటే ఎగ్నెస్ట్ ఏదో ఉండాలి కదా, వాక్యూమ్ కదా అది. వర్క్ డన్ జీరో. మరి వర్క్ డన్ జీరో, డెల్టా క్యూ జీరో అయినప్పుడు డెల్టా యూ కూడా జీరో. డెల్టా యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వట్లేదు. ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ కదా, అంటే టెంపరేచర్ కూడా చేంజ్ అవ్వదు. అంటే దీన్ని ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటారు. ఐసోథర్మల్ అని అనొచ్చా సార్? అనకూడదు. ఐసోథర్మల్ అనకూడదు. ఎందుకంటే ఐసోథర్మల్లో వర్క్ డన్ ఉంటుంది కదా.
నీకు డిఫరెన్స్ అర్థమైందా? ఫ్రీ ఎక్స్పాన్షన్కి ఐసోథర్మల్, చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. కెన్ ఇట్ బి కాల్డ్ యాజ్ ఐసోథర్మల్ అంటే నో, ఐసోథర్మల్ కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గా సార్, మరి ఇది కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గా అంటే మరి ఐసోథర్మల్లో వర్క్ జరిగిద్దిగా సార్, ఇందాకే కనుక్కున్నాం కదా మనం 2.303 NRT log V2/V1. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు రాసుకుంటే మంచిది, ఎక్కడైనా నోట్స్లో ఎక్కడైనా పెన్ తీసుకొని చిన్న పాయింట్ రాసుకోండి. ఫ్రీ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఐసోథర్మల్. గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఐసోథర్మల్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, కంపారిజన్ ఆఫ్ పీవీ కర్వ్స్. అది చేసే ముందు బల్క్ మాడ్యులస్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేయాలి. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. బల్క్ మాడ్యులస్ ఉందా? గుర్తుందా? బల్క్ మాడ్యులస్, గ్యాసెస్ కి బల్క్ మాడ్యులస్ ఉంటుంది కదా. గ్యాసెస్ కి బల్క్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ లాగే గ్యాసెస్ కి బల్క్ మాడ్యులస్ ఉంటుంది. బల్క్ మాడ్యులస్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే వెరీ సింపుల్. బల్క్ మాడ్యులస్ ఇస్ ఇండికేటెడ్ విత్ B and B is simply dP divided by minus dV/V. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. గుర్తుందామా? ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో వస్తుంది బల్క్ మాడ్యులస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. అంటే యాక్చువల్గా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో వస్తుంది, బట్ ఫ్లూయిడ్స్ లో కూడా అది ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఫ్లూయిడ్స్ హ్యాస్ గాట్ బల్క్ మాడ్యులస్ కాబట్టి దట్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ dP/-dV/V. అంటే ఇప్పుడు అన్ని ప్రాసెసెస్ కి బల్క్ మాడ్యులస్ మనం కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఐసోబారిక్ కనుక్కుందాం. ఇక్కడ B ఇచ్చారు, కొన్నిసార్లు బుక్స్ లో K కూడా ఇస్తారు, ఇక్కడ యాక్చువల్గా K తో ఇండికేట్ చేశారు. సో ఫస్ట్ ఐసోబారిక్ ప్రాసెస్ తీసుకుందాం నాన్న. ఐసోబారిక్ ప్రాసెస్ లో వచ్చేసి ప్రెషర్ కాన్స్టెంట్ కదమ్మా. ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు DP వాల్యూ ఏమవుద్ది సార్ అంటే 0 అయింది. ఆ DP 0 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఆబ్వియస్లీ బల్క్ మాడ్యులస్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. సో వాట్ ఈస్ ద బల్క్ మాడ్యులస్ ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే 0. గుర్తుకొస్తున్నాయా? వాట్ ఈస్ ద బల్క్ మాడ్యులస్ ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే 0. దట్స్ వై దిస్ ఈస్ ఐసోబారిక్ ప్రాసెస్ అండ్ K = 0. డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్? యా. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఐసోథర్మల్ ప్రాసెస్లో. ఇది ఎలా డిస్కస్ చేయాలి సార్ ఐసోథర్మల్ ప్రాసెస్లో? మహూనా నేను చెప్తా చూడు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయి. ఐసోథర్మల్ ప్రాసెస్లో PV = కాన్స్టెంట్, అవునా కాదా? ఐసోథర్మల్ ప్రాసెస్లో PV = కాన్స్టెంట్. అప్పుడు ఏమైంది సార్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, UV రూల్తో డిఫరెన్షియేట్ చేయాలి. U × V' P × dV ప్లస్ V × U' V × dP = డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అండి? 0. పిల్లలు ఫాలో అవుతున్నారా లేదా? మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ అదంతా పోయిందా ఏంటి? UV రూల్ అప్లై చేయాలి. U × V' ప్లస్ V × V' V × U' 0. మరి ఇందులో నుంచి PdV వాల్యూ ఏమవుద్దన్నా అంటే -V × dP. నేను దీన్ని P = ఇలా రాసుకొచ్చేమో చూడు, -dP డివైడెడ్ బై -dV/V అని రాసుకొచ్చేమో చూడండి ఒకసారి. దీన్ని ఇలా రాసుకొచ్చేమో చూడు. ఏం లేదు, ఈ dVని కిందికి పంపించా, Vని కిందికి తీసుకొచ్చా. ఎస్ గుడ్. సో డస్ ఇట్ బికమ్ బల్క్ మాడ్యులస్ K? And what is bulk modulus equal to pressure? Bulk in isothermal process, bulk modulus is nothing but pressure. Important, అన్ని ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రా ఎగ్జామ్ లో వస్తే ఆన్ ద ఫ్లో సార్. కమ్ ఆన్, ఎస్ గుడ్. అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే, ఎగ్జామ్ లో వస్తాయి, ఇవన్నీ వస్తాయి ఎగ్జామ్ లో, చూసుకోండి. రైట్. ఐసోకోరిక్ ప్రాసెస్ వెరీ వెరీ సింపుల్ అండి. ఐసోకోరిక్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. ఐసోకోరిక్ ప్రాసెస్ లో వాల్యూమ్ చేంజ్ అవ్వదు కాబట్టి DV వాల్యూ ఎంత అవుద్ది సార్? DV వాల్యూ ఎంత అవుద్ది సార్? 0. DV 0 అయినప్పుడు సంథింగ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ కదా. సంథింగ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ. సో K tends to infinity. K tends to infinity. అది ఏ ప్రాసెస్? ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్ మిగిలింది ఎవరంటే అడయాబాటిక్ ప్రాసెస్.
అడియాబాటిక్ ప్రాసెస్లో మీకు తెలుసు, మనం నిన్న డిరైవ్ కూడా చేసాం, పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది. గామా అంటే రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్, సిపి అండ్ సివి, లేదా హీట్ కెపాసిటీ అని కూడా అంటారు కెమిస్ట్రీలో. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి పవర్ గామా ఇస్ గామా ఇంటూ వి పవర్ గామా మైనస్ 1 ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ యూ డాష్ అంటే వి పవర్ గామా ఇంటూ డెరివేటివ్ ఆఫ్ పి ఇస్ డిపి అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ 0. పి గామా వి పవర్ గామా మైనస్ 1 డివి ప్లస్ వి పవర్ గామా ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోంచి వి పవర్ గామా క్యాన్సిల్ చేసేస్తే నీకు లెఫ్ట్లో ఏమొస్తుందంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయి, గామా పి ఇజ్ ఈక్వల్ టు డిపి డివైడెడ్ బై మైనస్ డివి బై వి వస్తుంది. అవునా కదా? చూడండి, చూసి నాకు ఆన్సర్ చెప్పండి. మీరు ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఎస్ ఆర్ నో అని చెప్పండి నాకు. మీరు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. సో ఇదే బల్క్ మోడ్యులస్ కాబట్టి డెఫినేషన్ ప్రకారం యూ హ్యావ్ బల్క్ మోడ్యులస్ కే ఈజ్ ఈక్వల్ టు గామా పి. ఎస్, ఒక్క చిన్న కంపారిజన్ చేయాలి ఇక్కడ, చాలా చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ ఒకటి చేయాలి. ఆ కంపారిజన్ మనం చేద్దాం. అది చేసిన తర్వాత ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ముందు కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ స్పెసిఫిక్ హీట్స్ కంపారిజన్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్స్, తర్వాత బల్క్ మోడ్యులస్, ఈ రెండు కంపేర్ చేయాలి. స్పెసిఫిక్ హీట్స్ అండ్ బల్క్ మోడ్యులస్ ఎవరెవరు కంపేర్ చేయాలంటే, మన దగ్గర ఏవైతే 4 ప్రాసెస్ ఉన్నాయో, ఐసోథర్మల్, అడియాబాటిక్, ఐసోకోరిక్ అండ్ ఐసోబారిక్, ఈ 4 ప్రాసెసెస్కి ఈ రెండు కంపేర్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. ముందు దేనికి చేద్దామంటే ఐసోథర్మల్కి చేద్దాం. ఐసోథర్మల్కి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఫర్ ఐసోథర్మల్ అండ్ స్పెసిఫిక్ బల్క్ మోడ్యులస్ ఎంత, రెండు చెప్పాలి. ఫస్ట్ ఐసోథర్మల్కి చెప్పాలి, నెక్స్ట్ అడియాబాటిక్కి చెప్పాలి, నెక్స్ట్ ఐసోకోరిక్కి చెప్పాలి లేదా ఐసోచోరిక్ వాట్ ఎవర్, అండ్ ఫైనల్లీ ఐసోబారిక్. ఈ 4 ప్రాసెసెస్కి మనకి ఈ రెండు తెలియాలి. ఏం తెలియాలి? స్పెసిఫిక్ హీట్స్ తెలియాలి, బల్క్ మోడ్యులస్ కూడా తెలియాలి. సో మీరు నాకు ఆన్సర్ చెప్పండి, లైన్గా ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ ఫర్ ఐసోథర్మల్, అడియాబాటిక్, ఐసోకోరిక్, ఐసోబారిక్? ఐసోకోరిక్ వెరీ సింపుల్ సివి, ఐసోబారిక్ వెరీ సింపుల్ సిపి. మరి అడియాబాటిక్కి స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే వెరీ సింపుల్ సార్, హీట్ సప్లైడ్ లేదు కాబట్టి ఇది 0 అయింది. ఇది ఎంత అవుద్దంటే ఇన్ఫినిటీ అవుద్ది. ఈ ఆర్డర్ ఒకసారి గమనించండి. కానీ ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఐసోథర్మల్లో బల్క్ మోడ్యులస్ ఎంత అవుద్దంటే కే ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఇక్కడ అడియాబాటిక్లో కే ఈజ్ ఈక్వల్ టు గామా పి అవుతుంది. ఐసోకోరిక్ ప్రాసెస్కి కే టెండ్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది అండ్ ఐసోబారిక్ ప్రాసెస్కి కే ఈక్వల్ టు 0 అవుతుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ హీట్స్ ఎవరికైతే 0 ఇన్ఫినిటీ ఉంటాయో వాళ్ళకి బల్క్ మోడ్యులస్ నాన్ జీరో ఇన్ఫినిటీ నాన్ ఇన్ఫినిటీ ఉంటాయి. ఎవరికైతే స్పెసిఫిక్ హీట్స్ నాన్ జీరో ఉంటాయి వాళ్ళకి ఇన్ఫినిటీ 0 ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ఒకసారి. వాట్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ బల్క్ మోడ్యులస్? దాన్ని బట్టే ఆ బల్క్ మోడ్యులస్ ఎంత ఉందో తెలిస్తేనే అది మనం హైడ్రాలిక్ బ్రేక్స్లో, ఇంజన్స్లో, పిస్టన్లో యూజ్ చేయొచ్చు. బల్క్ మోడ్యులస్ ఎక్కువ ఉందనుకో ఇట్ విల్ కాజ్ మోర్ స్ట్రెస్ ఫర్ లెస్ స్ట్రెయిన్ కదా. అర్థమవుతుంది ఆ పాయింట్? యూ ఫాలోయింగ్ దిస్ ఆర్ నాట్? సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కానీ అబ్జర్వ్ చేయండి. 5 minutesలో క్లోజ్ చేసేద్దాం రా. నవీన్ సార్ కూడా వచ్చేసారు మన స్టూడియోలోకి. 5 minutesలో క్లోజ్ చేసేద్దాం. ఎప్పుడు నవీన్ సార్ మనకు టైం ఇస్తాం, ఈరోజు మనం నవీన్ సార్ టైం ఇచ్చినాం. మన రేంజ్ పెరిగిపోయింది ఈరోజు. ఎప్పుడు నవీన్ సార్ మనకు టైం ఇస్తారు, ఈరోజు మనమే నవీన్ సార్ టైం ఇచ్చినామంటే మనం అసలు ఈ మామూలు రేంజ్ రాలేమంది. ఓకే రైట్, లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు హీట్ ఇంజన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మనం అది రేపు చేద్దాం నాన్న.
ఎందుకంటే హీట్ ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెనేషన్లోనే పోతుంది. కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో సార్ని అలా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఈ ఒక్క క్వశ్చన్ చేసి మనం దీన్ని ఎండ్ చేద్దాం. ఓకే, సో ఇది యాక్చువల్గా కెమిస్ట్రీ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది చూద్దాం ఒకసారి ఏంటో చూద్దాం. 1 mole ఆఫ్ అన్ ఐడియల్ డయాటామిక్ గ్యాస్, నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 1 ఉన్నాయండి. ఐడియల్ డయాటామిక్ గ్యాస్ అండి. అండర్ గోస్ సైక్లిక్ ప్రాసెస్ ఏబిసి. ఏ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, మళ్ళీ సి నుంచి ఏకి వచ్చింది. సైక్లిక్ ప్రాసెస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద ప్రాసెస్ బీసీ ఈజ్ అడియాబాటిక్ అంట. ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 0నే కదా, రైట్? ద టెంపరేచర్ ఎట్ ఏబిసి 3 ఇచ్చారు రెస్పెక్టివ్లీ. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో ఇంటర్నల్ ఎనర్జీ ఉంది. అంటే మనం దేని గురించి డిస్కస్ చేయాలి? ఇంటర్నల్ ఎనర్జీ ఒకటి డిస్కస్ చేసి సరిపోద్దిగా భార్గవి? ఎస్, గుడ్, యా. సో ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ అండి, ఎన్సివి డెల్టా టీ. సివి అంటే ఎవరు? మోలార్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్. అది డయాటామిక్ కి ఎంత, దాని వాల్యూ ఎప్పుడో మీరు చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఫర్ డయాటామిక్? క్రిస్టల్ క్లియర్, ఓకే, గుడ్. మీరు సివి వాల్యూ చెప్తే ఆన్సర్ ఇట్లా టక్కన వచ్చేస్తుంది వెంబడి. ఇన్ఫినిటీ 0 r/2 FR/2. ఓకే, దాని వాల్యూస్ కాదు నన్ను. నువ్వు వర్క్ డన్ చెప్తున్నావురా బ్రదర్. ఇది పీవీ గ్రాఫ్. 5r/2, వెరీ గుడ్, 5r/2 వచ్చేసిందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్ చేయడం స్టార్ట్ చేద్దాం మనం. ఏబిసి దగ్గర టెంపరేచర్ ఇచ్చారు, చాలా సింపుల్ రా. ఏ దగ్గర టెంపరేచర్ ఎంత అన్నా? ఏ దగ్గర టెంపరేచర్ ఎంత? 400 కెల్విన్. ఓకే సార్, రైట్. బి దగ్గర టెంపరేచర్ ఎంత? 800 కెల్విన్. అది కూడా ఓకే, రైట్, పర్ఫెక్ట్. సి దగ్గర టెంపరేచర్ ఎంత? 600 కెల్విన్. నైస్, ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. జేఈ మెయిన్ 2014లో వచ్చింది ఈ ప్రశ్న. ఈ ప్రశ్నకి చాలా మంది అప్పటికి ఆన్సర్ ఇవ్వగలిగారు కూడా. ఓకే, చూద్దాం మనం. ఏ నుంచి బికి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? ముందు ఏ నుంచి బికి వెళ్తే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 800 మైనస్ 400 ఎంత అంటే 400. ఇక్కడ డెల్టా టీ వాల్యూ 400. ఓకే సార్, రైట్. నెక్స్ట్ బి నుంచి సికి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? బి నుంచి సికి చేంజ్ ఇన్ టెంపరేచర్ 600 మైనస్ 800 మైనస్ 200. డెల్టా టీ వాల్యూ ఇక్కడ ఎంత అంటే మైనస్ 200. నెక్స్ట్ సి నుంచి ఏకి వెళ్తే టెంపరేచర్ చేంజ్ ఎంత అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ కాబట్టి ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి ఏ. సో మళ్ళీ 400 మైనస్ 600 విచ్ ఇస్ మైనస్ 200. సో టోటల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అవుతుంది, ఎందుకంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యో మళ్ళీ అక్కడికే వస్తావు కాబట్టి. ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ హోల్ సైక్లిక్ ప్రాసెస్ ఇస్ 250 R అనేది రాంగ్. ఎందుకంటే మొత్తం సైక్లిక్ ప్రాసెస్ లో నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతావు మళ్ళీ అక్కడికే వస్తావు కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అయింది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయింది. మరి ఇవన్నీ కనుక్కోవాలా సార్? ఎస్, కనుక్కోవాలి. సో ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ సిఏ. సిఏ అంటే ఎక్కడ నుంచి ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఏ దగ్గర టెంపరేచర్ 400, సి దగ్గర 600. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ మైనస్, ఎందుకంటే 400 మైనస్ 600 చేస్తే మైనస్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్లో మైనస్ లేదు కాబట్టి ఇది కూడా కాదు, చేయాల్సిన అవసరం లేదు అసలు. పాయింట్ అర్థమైందా మీకు? సి నుంచి ఏకి వచ్చినప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అయింది కదా. డిక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గాలి కదన్నా. తగ్గినప్పుడు ఇక్కడ నెగిటివ్ రావాలిగా మరి. అర్థమైందా పాయింట్? ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో అది 700 R. మళ్ళీ అయినా సరే ఒకసారి లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం అది. ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ ఏబి. ఏ నుంచి బికి వెళ్ళావు, అది నెగిటివ్ వచ్చింది చూడు ఒకసారి. అది కూడా రాంగ్, ఎందుకంటే అది పాజిటివ్ రావాలి. ఏ నుంచి బికి వెళ్తే బిలో 800 ఉంది, ఏలో 400 ఉంది. చేంజ్ 800 మైనస్ 400 పాజిటివ్. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. అయినా సరే 4th ఆప్షన్ ఒకసారి మనం చేసి చూద్దాం. ఎట్లా అంటే బి నుంచి సికి వెళ్ళినావు నువ్వు. బి నుంచి సికి వెళ్తే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే మైనస్ 200 కాబట్టి లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ డెల్టా యూ విచ్ ఈస్ ఎన్సివి డెల్టా టీ. చేద్దాం. ఎన్సివి డెల్టా టీ. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ఇచ్చారు కాబట్టి 1 రాద్దాం. సివి ప్లేస్లో 5R/2 రాద్దాం. డెల్టా టీ మైనస్ 200 కాబట్టి మైనస్ 200 రాద్దాం. 2 క్యాన్సిల్. దిస్ ఈజ్ మైనస్ 500 R. ఆప్షన్ మైనస్ 500 R, 4th ఆప్షన్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ఇదంతా చేయకముందే ఆన్సర్ చెప్పినా మీకు.
ఇదంతా మీకు చేయకముందే ఆన్సర్ చెప్పా. ఎలా అంటే చూడండి ఒకసారి, సింపుల్ పాయింట్. టోటల్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ సైక్లిక్ ప్రాసెస్ 0. ఇక్కడ ఇది 250 ఇచ్చారు, రాంగ్. మరి సి నుంచి ఏకి వెళ్తే టెంపరేచర్ డిక్రీజ్ అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ ఉండాలిగా, ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు, అందుకే రాంగ్. మళ్ళీ ఏ నుంచి బీకి వెళ్తే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్ ఉండాలి, ఎందుకంటే ఏ నుంచి బీకి వెళ్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నెగిటివ్ ఉంది, రాంగ్. ఇక 3 ఆప్షన్లు పోతే మిగిలింది ఒకటే కదన్నా. అట్లా అన్నీ చేసుకుంటూ కూర్చోవద్దు, మొత్తం డైరెక్ట్గా చెప్పగలగాలి. సో యా, సో సార్ని ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో టుమారో విల్ డిస్కస్ PYQs ఎట్ ద సేమ్ టైం హీట్ ఇంజన్, కార్నెట్స్ ఇంజన్ అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు PDF పంపిస్తాను, ఒక్కసారి ఇవి చూసుకోండి. ఓకేనా పిల్లలు? సో సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ స్లీప్. బాయ్.